అందరికీ నమస్కారం. మన సమాజంలో మన ఇంటి ఆడపిల్లలు ఎన్నో బాధలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఎన్నో అవమానాలను కూడా చవిచూస్తున్నారు. మన ఇంటి ఆడపిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో వాటి గురించి అవగాహన కల్పించడానికి మా ఈ వీడియోస్ మరియు ఆడియో స్టోరీస్. వీటి నుంచి మన ఇంటి ఆడపిల్లలు ఎన్నో నేర్చుకోవచ్చు. మేము అమ్మాయిలు పడుతున్న బాధల గురించి అబ్బాయిలకు అవగాహన కల్పించడానికే ఈ వీడియోస్ని, ఆడియో స్టోరీస్ని చేస్తున్నాము. అంతేగాని ఎవరిని కించపరచడానికో, బాధ పెట్టడానికో, ఎవరినో ఉద్దేశించో కాదు. ఈ స్టోరీస్ అనేవి చాలా పవర్ఫుల్ డైలాగ్స్తో క్రియేట్ చేయబడ్డాయి. అందరికీ మనసుకి ఆడపిల్లల కష్టాలు తలకెక్కేలా, మనసుకు అర్థమయ్యేలా ఉండాలని పవర్ఫుల్ డైలాగ్స్తో ఈ స్టోరీస్ని తయారు చేస్తున్నాము, మరియు వీడియోస్ని కూడా. ప్రతి ఒక్క ఆడపిల్లల గురించి, వాళ్ళు పడే బాధల గురించి మీరు విని చూసి తెలుసుకోండి. మన ఇంటి ఆడపిల్లల్ని మనం అప్రమత్తంతో రక్షించుకుందాం. మర్చిపోకండి. ఇంతే కాదు, మా ఛానల్లో ఎన్నో ఫ్యామిలీకి ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయి. మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ను షేర్ చేయండి. మాకు మీరు కామెంట్స్తో ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. జై గణేష, జై పైడిమాంబ. ప్రశాంత్ చాలా మంచి అబ్బాయి. అందరితో కలివిడిగా ఆడుకునేవాడు. అయితే ప్రశాంత్ వాళ్ళ అన్నయ్య ఒక అబ్బాయి సిటీ నుంచి ఇంటికి వచ్చాడు, ప్రశాంత్ ఇంటికి. ప్రశాంత్ అంతవరకు మామూలుగా అందరితో కలివిడిగా ఉండేవాడు. తన అన్నయ్య ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి తన అన్నయ్యతో ఉన్న మొబైల్ని పట్టుకొని ఆడుకోవడం మొదలుపెట్టాడు. ప్రశాంత్ అన్నయ్య మంచి మొబైల్ని కొనుక్కున్నాడు. ప్రశాంత్కు సొంత పెద్దమ్మ కొడుకు ప్రశాంత్ అన్నయ్య. తన పేరు లోకేష్. లోకేష్ చాలా మంచివాడు, ప్రశాంతమైనవాడు. చెప్పాలంటే తను చాలా పెద్ద చదువులు చదివిన డీసెంట్గా, ప్రశాంతంగా ఉంటాడు. కానీ ప్రశాంత్ మాత్రం చాలా కోపిష్టి, స్పీడ్ అయిన అబ్బాయి. లోకేష్ మొబైల్ని తీసుకొని ప్రశాంత్ ఏవేవో చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ప్రశాంత్ నాకు మొబైల్ కావాలని పేచి పెట్టాడు. కానీ ప్రశాంత్కి అప్పటికి 9th క్లాస్. ప్రశాంత్ అప్పటికి 9th క్లాస్ కావడంతో తన వయసు 13 సంవత్సరాలే. అందుకని తన అమ్మ నాన్న మొబైల్ కొని ఇవ్వలేదు. దీంతో ప్రశాంత్ ఒక బ్లేడ్ పట్టుకొని చేయి కోసుకుంటానని బెదిరించాడు వాళ్ళ అమ్మ నాన్నలకి మొబైల్ కోసం. ప్రశాంత్ బెదిరింపులకి భయపడిన అమ్మా నాన్న ప్రశాంత్కి మంచి మొబైల్ని కొనిచ్చారు. అయితే దాంతో ఆడుకుంటూ ఉండిపోవద్దని ముందే హెచ్చరించారు. ప్రశాంత్కి చిన్నప్పటి నుంచి బెదిరించైనా సరే అనుకున్నది సాధించడం అలవాటు. ఆ అలవాటు రాను రాను ప్రశాంత్ ఎదిగే కొలది ఎదిగిపోయింది. అమ్మ నాన్న లేనప్పుడు ప్రశాంత్ ఆటలాపేసి సెల్లో చెత్త వీడియోలని చూసుకునేవాడు. అమ్మ నాన్న ఉండేటప్పుడు ఆడుకుంటున్నట్టు, చదువుకుంటున్నట్టు నటించేవాడు. ఇంతలో ప్రశాంత్ ఎదురింట్లో ఒక అమ్మాయి అద్దెకు దిగింది. ప్రశాంత్ ఉన్న ఊరు అటు పల్లెటూరు కాదు, ఇటు సిటీ కూడా కాదు. ఆ అమ్మాయి పేరు రోజా. రోజా వయసు 14 సంవత్సరాలు. తను మంచి లంగా జాకెట్ వేసుకొని ఇంటి ముందు ఉన్న గులాబీ చెట్ల పూలను తెంపి రోజు తల్లో పెట్టుకునేది. రోజాకు లంగా జాకెట్లు అంటే చాలా ఇష్టం. ఫుల్ జాకెట్ వేసుకునేది. అంతేకాదు, రోజా చాలా అందగత్తె. తన వయసుకు తగ్గ అందంతో, అంతే అనుకువతో రోజా ఉండేది. రోజా నోటిపైన చిరునవ్వు ఎప్పుడూ జారేది కాదు. తను అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది, నవ్వుతూనే మాట్లాడేది. తన అమాయకపు మాటలకు తను ఏ ఊర్లో అద్దెకు దిగినా తన వశం అయిపోయేవారు చుట్టూ ఉన్న మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ.
తన వయసు వాళ్ళందరూ తనలా ఉండాలని, తనని చూసి తనలా తయారయ్యేవారు. కొత్తగా దిగడంతో రోజాకు చుట్టుపక్కల స్కూల్స్ కూడా పెద్దగా పరిచయం లేదు. అప్పుడు రోజాకు ప్రశాంత్ పరిచయమయ్యాడు. రోజా అమ్మ నాన్నకు స్కూల్ నుంచి రోజాని తీసుకువెళ్ళి తీసుకొస్తానని ప్రశాంత్ నచ్చచెప్పాడు. ప్రశాంత్ రోజా ఇంచుమించు ఒక వయసు వారే. ఇద్దరికి 1 సంవత్సరం తేడా ఉండొచ్చు. ప్రశాంత్ అమ్మ నాన్నలు అబ్బాయి మారాడు, బాధ్యతలు వస్తున్నాయి అని అనుకున్నారు. రోజాని తను ఒక చెల్లిలా చూస్తున్నాడని ప్రశాంత్ అమ్మ నాన్న భావన. కానీ ప్రశాంత్ నిలువెల్లా చెత్త వీడియోలు చూస్తూ ఉండడంతో ప్రతి అమ్మాయిలోని అలాంటి ఊహించుకునేవాడు. ఆ విషయం తెలియక రోజా అమ్మ నాన్న, ప్రశాంత్ అమ్మ నాన్న, రోజా ప్రశాంత్ను నమ్మేశారు. ప్రశాంత్ రోజు రోజాని స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకువచ్చేవాడు. ప్రశాంత్ 9th క్లాస్ అయితే రోజా 8th క్లాస్. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ప్రశాంత్ ఒక అబ్బాయితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో ప్రశాంత్కు చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. వెంటనే రోజా కంగారు పడి తన కుడి చేత్తో నోరు గట్టిగా మూసుకొని ఆ కంగారుని కంట్రోల్ చేసుకుంది. వెంటనే తన బుక్లో పెట్టుకున్న ఒక వైట్ హ్యాండ్ కర్చీఫ్ని తీసి రోజా ప్రశాంత్ చేతికి కట్టింది. అయితే ప్రశాంత్ ఈ గొడవ సంగతి ఇంట్లో చెప్పొద్దని రోజా గొంతు పట్టుకుని బెదిరించాడు. దీంతో ఆశ్చర్యపోయిన రోజా, దెబ్బ తగిలితే నేను కట్టాను కదా, వీడు నన్ను మెచ్చుకోకుండా బెదిరిస్తున్నాడేంటి అనుకుంటూ భయంతో కంగారుతో ఈసారి తన ఎడమ చేత్తో నోరు నొక్కుకొని అలాగే అదే ఆలోచనలతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ప్రశాంత్ వెనక వస్తున్నాడో లేదో అని కూడా రోజా పట్టించుకోలేదు. ఇంకా ఆ రోజు సాయంత్రం రోజా వాళ్ళ అమ్మా నాన్నలకు ప్రశాంత్ సంగతి చెప్పింది. నాకు ఊరు అలవాటు అయిపోయింది, స్కూల్ కూడా ఎలా వెళ్ళాలో తెలిసింది, ఎలా రావాలో తెలిసింది, ఇంకా నేను ప్రశాంత్తో వెళ్ళనంటూ రోజా వాళ్ళ అమ్మ నాన్నకు కరాఖండిగా చెప్పేసింది. అయితే అంత మూర్ఖపు అబ్బాయితో వాళ్ళ అమ్మాయికి కూడా ప్రమాదమని రోజా పేరెంట్స్ కూడా ఒక్కదాని వెళ్ళి రమ్మని చెప్పారు స్కూల్కి. ఇంకా ఆ రోజు నుంచి రోజా ప్రశాంత్తో స్కూల్కి వెళ్ళట్లేదు, ఒక్కరితే వెళ్ళి వస్తుంది. అలాగే తనకి ఒక అమ్మాయి కూడా పరిచయమైంది. తన పేరు శ్రావణి. ఇద్దరు కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడం చేసుకునేవారు. అంతేకాకుండా వాళ్ళిద్దరికి చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. ఇటు ప్రశాంత్ స్కూల్కని చెప్పి ఎక్కడెక్కడికో ఖాళీ స్థలాల్లోకి పోయి తను కొనుక్కున్న మొబైల్లో ఇంటర్నెట్లో ఉన్న మంచి మానేసి చెత్తంతా ఏరుకొని చూస్తున్నాడు. అలా ఒక 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రోజా అమ్మా నాన్న ఇంట్లో లేరు. వాళ్ళిద్దరూ ఎవరో అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ అమ్మాయి రోజా అమ్మకు దగ్గర బంధువు. రోజాని తీసుకువెళ్ళడానికి అప్పటికప్పుడు రోజాకి కుదరలేదు. ఒక్కరిదానివే జాగ్రత్త అంటూ రోజాని ఇంట్లో వదిలేసి రోజా అమ్మ నాన్న ఎక్కడికో బయటకు వెళ్ళారు. రోజా ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆ రోజుకి హోంవర్క్స్ అన్నీ మానేసి టీవీ చూసుకుంటూ తన ఇంట్లో ఉన్న పెద్ద మంచం పైన నిద్రపోయింది. ఇంతలో ప్రశాంత్ రోజా ఒక్కరితే పడుకోవడం గమనించాడు. వాడు అప్పటికే చెత్తవన్నీ చూసి చెడిపోయాడు. రోజా నిద్దట్లో ఉందని, తన ఇంట్లో ఎవరూ లేరని ప్రశాంత్ నిర్ధారించుకున్నాడు. అలాగే తన అమ్మ నాన్న కూడా ఏదో పనిలో ఉన్నారని ప్రశాంత్ నిర్ధారించుకున్నాడు. తన తల్లి వంట చేస్తుంది, తండ్రి నూతి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడుతున్నాడు. అంటే అమ్మ నాన్న నన్ను పట్టించుకోవట్లేదన్నమాట. దొంగతనంగా నేను రోజా దగ్గరకు వెళ్తాను, రోజా ఏం చేస్తుందో చూస్తాను అంటూ ఎవ్వరూ చూడకుండా చప్పుడు కాకుండా నెమ్మదిగా రోజా ఇంటి తలుపులు తీసుకొని తను నిద్రపోతున్న చోటుకు వెళ్ళాడు ఈ వెధవ ప్రశాంత్.
పాపం రోజాకు తెలియక టీవీ చూస్తూ ప్రశాంతంగా నిద్రపోయింది. అప్పటికే చెత్తంతా చూసి చెడిపోయిన ప్రశాంత్ రోజా పైన చెడు కన్ను వేశాడు. రోజా నిద్ర మేలుకోకముందే గట్టిగా తన నోరు నొక్కి తన కడుపు పైన వెళ్ళి కూర్చున్నాడు. రోజాకి వెంటనే గుండె జారి చేతిలోకి వచ్చినట్లయింది. ఎవరా అనుకుంటూ తను అరవడానికి ప్రయత్నిస్తూ అరుస్తూనే ఉంది. కానీ ప్రశాంత్ నోరు నొక్కేయడంతో రోజా అరవలేకపోయింది. తను ఊ అంటూ గింజుకుంటుందే గాని ఏమీ చేయలేకపోయింది. తను లేచి పరిగెడదామంటే ప్రశాంత్ కడుపు పైన కూర్చున్నాడు. ఎవరో అనుకున్న రోజా తీరాది ప్రశాంత్ అని తెలిసాక ఇంకా కంగారు పడింది. ఇంతలో రోజాకు పరిచయమైన శ్రావణి రోజా ఇంటికి వచ్చింది. ప్రశాంత్ రోజా కడుపు పైన కూర్చోవడం చూసిన శ్రావణి వెంటనే పక్కనున్న చీపురుతో ప్రశాంత్ని చితకబాదింది. వెంటనే ప్రశాంత్ నొక్కేసిన రోజా నోటిని వదిలేసి తిరిగి తన ఇంట్లోకి ఏమీ తెలియలేనట్టు పారిపోయాడు. వెంటనే రోజా గబుక్కుమని కూర్చొని ముఖమంతా పట్టిన చెమటల్ని తన హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకుంది. శ్రావణిని గట్టిగా కౌగిలించుకుంది కూడా. శ్రావణి రోజాకు ధైర్యం చెప్పి శ్రావణి ఆ పూటకి రోజాని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత శ్రావణి రోజా పేరెంట్స్కి ప్రశాంత్ చేసిన విషయం చెప్పారు. ప్రశాంత్ తల్లి తండ్రికి రోజా పేరెంట్స్ ప్రశాంత్ చేసిన పనిని చెప్పారు. ప్రశాంత్ తల్లి ప్రశాంత్ని మందలించింది కానీ తండ్రి మాత్రం వెనకేసుకొచ్చాడు. మార్తాడ్లే వయసులో ఉన్నాడంటూ వికటాట్టహాసం చేస్తూ నవ్వాడు. దీంతో రోజా పేరెంట్స్ ఆ ఇంటిని వారంలోపే ఖాళీ చేసేసి శ్రావణి ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోయారు. ప్రశాంత్ మాత్రం అలా చెత్తగానే ఉన్నాడు. ఈ చెత్తవాడు ఎప్పుడు మారుతాడో ఎవరికీ తెలీదు. కానీ శ్రావణి వల్ల ఒక ఆడపిల్ల జీవితం రక్షించబడింది. ఇంకప్పటి నుంచి శ్రావణి రోజాలు కాలేజ్కి వెళ్ళినా సరే మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్. జై గణేష, జై పైడిమాంబ.